అమ్మతో కలిసి టెంపుల్కి. సో తమ్ముడు వాళ్ళు గుళ్ళో పూజ చేస్తారు. ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి అండ్ ఇంకోటి మా హితుగాకి 7th మంత్ బర్త్డే. హ్యాపీ 7th మంత్ బర్త్డే నాన్న. ఈరోజు పూర్విక వాళ్ళ స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? జూ పార్క్ వెళ్తుంది. రిత్విక పేదలు సపరేట్ చేసిందా? అమ్మా నాన్న అలా చేయొచ్చా? ఈ వీడియోకి చాలా లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మా హిత్విక్ అంటే ప్రేమ అంటే ఎక్కువ లైక్లు కొట్టండి ఈ వీడియోకి. చూద్దాం ఎంతమందికి హిత్విక్ అంటే ప్రేమ చూద్దాం. ఇక్కడ అమ్మ జంతుకులు వేసేది ఉంటుంది వీడియో. ఆ వీడియోలో వేసేస్తానులే అని అమ్మ అంటే వేసేయ అనింది. ఒకసారి కుదిరితే చూడండి ఎంత క్లియర్గా నిందో అసలు హిత్విక. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ రెడ్ ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి అండ్ ఇంకోటి మా హితుగాకి 7th మంత్ బర్త్డే. హ్యాపీ 7th మంత్ బర్త్డే నాన్న. లవ్ యూ బంగారు తల్లి, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్లస్ హిత్విగాడి బర్త్డే. చాలా హ్యాపీ అనిపించింది, మంచి రోజు బర్త్డే వచ్చింది. ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది షూట్ చేస్తాను. ఓకే ఓకే, ఫస్ట్ అక్కని రెడీ చేసేద్దాము. ఓకేనా? దా పూర్వీరా. అమ్మేది తీసుకోదా, తీసుకో. అందట్లేదు, అందదు, రావడానికి అవ్వదు. రాలేరు ఇక్కడ వరకు, నాకు తెలుసు. రారు ఇక్కడికి. పూర్వీ 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 టేక్ దిస్. అద్దమ్మా అద్దు, అద్దమ్మా అద్దు. అందదు నీకు, చూడు అందదు. ఏమేంటి మా ఈరోజు? పులిహోర చేశాను. అబ్బో, ఎవరికి? పూర్విక. పూర్వీకే. వాటర్ మెల్ల కోసాను. కింద పెట్టేసి ఆవిడ గారు అన్నీ తీసుకెళ్తుందిలే కానీ పులిహోర, వాటర్ మిలాన్. ఇంకా ఏది? జూ పార్కా? జూ పార్క్. నేను అది ఎక్కెళ్ళమంటున్నా, తగిలించుకోవడానికి. ఆ అమ్మాయి వినిపించుకోవద్దు, వదిలే. బ్యాక్ ప్యాక్ అయితే మంచిగా వెనకాల తగిలించుకోవచ్చు. రెడీ చేశాను. అమ్మేది హ్యాపీ బర్త్డే నాన్న, బంగారు తల్లి. నీ కోసం ఉల్లిపాయలన్నీ పైన ఇట్టుకుంటున్నాను నేను. ఏం ఉంచుతలేదు. పాడేసినా పర్లేదు, నోట్లో పెట్టేసుకుంటున్నా కదా, అది భయం వేస్తుంది. మొన్న పువ్వు ర్యాకెట్టేసుకున్నాం. ఇలాగైతే టెన్షన్ వచ్చేస్తుంది నీతోటి. అలా కాపాడు కూర్చోంటే కష్టమైపోతుంది. ఏ పని చేసుకోవాలి? ఈరోజు పూర్విక వాళ్ళ స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? జూ పార్క్ వెళ్తుంది. నానా చెప్తున్నాను, దగ్గరికి అసలు వెళ్ళొద్దు, అందరు ఉండే చోట్లోనే ఉండాలి. అటు ఇటు అస్సలు వెళ్ళొద్దు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మాట్లాడితే మాట్లాడొద్దు. మ్యామ్ దగ్గరే ఉండాలి, సరేనా? ప్లీజ్, ఓకేనా? అప్పుడు యానిమల్స్ ఉంటే దూరం నుంచే చూడాలి కానీ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు, ఓకేనా? గుడ్ గర్ల్, చెప్పిన మాట వినాలి. జూ పార్క్ వెళ్తుంది కానీ నాకు తెలియని ఒక భయం అయిపోయింది. బట్ ఇష్టపడుతుంది, వెళ్తా వెళ్తా అని చెప్పి వద్దని చెప్పాను. వీళ్ళ స్కూల్లో వాళ్ళందరూ వెళ్తున్నారు ఈరోజు. అయితే జాగ్రత్తగా ఉంది, సరేనా? టెన్షన్ పడకు, ఎవరికి ఎగిసిన వెళ్ళొద్దు. ఎవరన్నా ఏదన్నా ఇచ్చినా కూడా తీసుకోవద్దు, అర్థమైందా? నీకేం పెట్టామో అవే తిని, కానీ ఎవరన్నా ఏదన్నా ఇచ్చినా తీసుకోవద్దు, ఓకేనా? నా బంగారు తల్లి, చెప్పినట్టు నాకు భయంగా ఉంది వెళ్తున్నా కానీ. ఓకే, మ్యామ్ దగ్గరే మ్యామ్ అంటి పెట్టుకొని ఉండాలి. ఆల్రెడీ గ్రూప్లో కూడా మెన్షన్ చేశారు. మ్యామ్ వదలదు. అండ్ ఇంకోటి, ఈరోజు చెల్లి బర్త్డే కదా, వచ్చినాక మనము ఫోటోషూట్ చేద్దాం. ఆలోచిద్దాం, ఇలా వచ్చినాక చేద్దాం, ఓకేనా? నువ్వు వచ్చాక ప్లాన్ చేద్దాం, ఓకే? నా బంగారు తల్లి, చెప్పిన మాట వినాలి, ఓకేనా? గుడ్ గర్ల్ అని. క్యాప్ ఎవరిది? పాస్ సెట్ అయింది నీకు? అబ్బో, ఎంతైనా హిత్వి కన్నా పూర్విక అంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ళ నాన్నకి ఫస్ట్ పుట్టింది కాబట్టి.
జాగ్రత్త పూర్విక, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాన్న, ప్లీజ్ నాన్న, ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి, నా బంగారు తల్లి కదా, ఓకేనా? అక్కడ ఏం కొనుక్కోక, ఎందుకు కొనుక్కోవడము? అవేం వద్దు నాన్న, ఇంట్లో ఉన్నాయి కదా నాన్న. కదా టైం అవుతుంది, వ్యాన్ వచ్చేస్తుంది. హిత్విక బాయ్ నాన్న, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. సరే జాగ్రత్త నాన్న, లవ్ యూ నాన్న. హిత్విక, హిత్వి, పప్పుతు నాన్న, పప్పుతు నాన్న, పప్పుతు. ప్రియాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కింద ఉన్నాడా? మళ్ళీ పుట్టేస్తానేమోని భయపడిపోతున్నాడా? భయంగా బండికి వెళ్ళా మరి నా సంగతి తెలుసుకుని ఎందుకు వెళ్ళా? ఒరే కింద వేరే డాగ్స్ ఉన్నారా, పట్టుకున్నాయంటో అదిలో మరి చూసుకో. ఆ, నాకు భయం వేసింది. నీ దగ్గర బొచ్చు తప్ప ఏం లేదురా బాబు, అదైపోయింది. కానీ డోర్ తీస్తే చాలు వెళ్ళిపోతున్నారు. ఇయ్యో నువ్వు ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. నీళ్లు నీళ్లు కావాలి. అంటే మంచిగా ఫ్రీడమ్ దొరికింది బాబుకి. గేట్ దాటి వెళ్తే పట్టేసుకుంటాయి. ఓ నాన్న చెప్పు. ఇదో లవ్ బైట్. ఏంది? రిత్విక పేదలు సపరేట్ చేసిందా? అమ్మా నాన్న అలా చెయ్యొచ్చా? అమ్మని అలా చెయ్యొచ్చా? ఎంత ఫాస్ట్ గా వచ్చేసిందో. అదే అని గట్టిగానే ఉంటది. అలా చెయ్యొచ్చా అమ్మనే? అస్సలు భయం లేదు నీకు? నన్ను అలాగే గిల్లేస్తుంది, గీరేస్తుంది, భుజం మీద వేసుకుంటే మా ఊరిక అని చప్పరించేస్తుంది. అమ్మా అనుకున్నాను, ఎంత ఫాస్ట్ గా వచ్చేసిందో. గట్టిగా చేసింది, గట్టిగా అంద కదా అని. అది మళ్ళీ ఏంటి అంటున్నా నువ్వు? ఏటి అమ్మా? వాళ్ళకి చెప్తున్నాను, గొంతు కూడా పోయింది. వాళ్ళకి చెప్తున్నాను, నీ గురించి చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళు కూడా నమ్మాలి కదా. ఈ వీడియోకి చాలా లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మా హిత్విక్ అంటే ప్రేమ అంటే ఎక్కువ లైక్లు కొట్టండి ఈ వీడియోకి. చూద్దాం ఎంతమందికి హిత్విక్ అంటే ప్రేమ చూద్దాం. మీకు ఒక విషయం తెలుసా? మొన్న జంతుకులు వేసినప్పుడు పక్కనే సౌండ్ వచ్చింది, ఎవరో కాదు మా హిత్విక వేసి అందు ఒకేసారి. మీకు ఎవరికి అర్థం కాలేనట్టుంది. అర్థం కాక ఎవరు ఏం ఆడక చెప్పలేదు మాకు. ఆ అమ్మాయి పక్కన వేసే అంది, స్పష్టంగా అంది. నేనే ఆశ్చర్యపోయాను. వేసే ఒకసారి కుదిరితే ఆ వీడియో చూడండి. ఫస్ట్ వారం ఏదైతే నేను 7 శనివారాల క్రితం స్టార్ట్ చేశాను కదా, ఆ వీడియోలో ఏంటంటే అమ్మ జంతుకులు వేసేది ఉంటుంది వీడియో. ఆ వీడియోలో వేసేస్తానులే అని అమ్మ అంటే వేసే అనింది. ఒకసారి కుదిరితే చూడండి, ఎంత క్లియర్గా నింది అసలు హిత్విక. చూడు ఎలా చూస్తుంది, చూడు ఏ వెళ్ళి వెళ్ళిపోయారు ఎకలాగా. అమ్మా అలా పెదలతో అలా అమ్మని సప్పరింతారు అలాగా. 7th మంత్ బర్త్డే, నా తల్లిది 7th మంత్ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. ఇది రెండోసారి చెప్పడం. హ్యాపీ బర్త్డే. బాయ్. అందరికి బాయ్ చెప్పు. ఈరోజు ఏంటంటే మనకి వైకుంఠ ఏకాదశి కదా. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఒకటే కదమ్మా? ఒకటే. సో పిండి దీపం పెడదామని చెప్పి పిండి అయితే కలుపుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి దీపం పెడదామని. యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే ఈరోజు ఒక ప్లేస్కి వెళ్దాము అనుకున్నాం. అక్కడ భోజనాలు పెడుతున్నారు, దేవుడిని కూడా దర్శించుకొని భోజనం చేసేసి వచ్చేద్దాం అనుకున్నా. అది అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది. దేనికైనా అదృష్టం ఉండాలంటారు, వెళ్ళడానికైనా కూడా కుదరలేదు. బట్ ఏదైనా దగ్గరలోనే టెంపుల్కి వెళ్దామంటే ఈ రోజు ఫుల్ క్రౌడ్ ఉంటారండి. ఆ క్రౌడ్లోనే చంటి పిల్లని ఎత్తుకొని వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసాను, టూ మచ్గా క్రౌడ్ ఉంది. సో ఇంట్లోనే ప్రశాంతంగా దీపం పెట్టుకుందామనే ఉద్దేశంతో పిండి అయితే కలుపుకుంటున్నాను. కిషోర్ వాళ్ళు ఏంటంటే పొద్దున్నే వెళ్ళిపోయారు, గుడికి వెళ్ళి దేవుడికి అయితే దర్శించుకున్నారు. మాకు వెళ్దామంటే కుదరలేదు.
ఇంట్లో ఉన్న దేవుడికైతే దండం పెట్టుకుంటా, ఆయన చూసుకుంటాడు అన్ని. ఓయ్ దా 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 దా. సో వైకుంఠ ఏకాదశి ఈరోజు. సో అమ్మతో కలిసి టెంపుల్కి, సో తమ్ముడు వాళ్ళు గుళ్ళో పూజ చేస్తున్నారు. సో అలానే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు ఉంటుంది. నాతో పాటు మీకు కూడా దర్శనం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ అయితే, ఇంకోటి ఈరోజు మంచి రోజు కదని చెప్పి హిత్వికాకి ఇడ్లీ తినిపించాము. లైట్గా స్టార్ట్ చేసాము. ఏంటమ్మా ఇడ్లీ ఎంత గట్టిగా ఉంది? నైట్ చెప్తే నేను పొద్దున్న నానబెట్టి నైట్ చెప్తే పొద్దున బాగుంటది. నువ్వు రాత్రి చెప్పు, రాత్రి నానబెట్టాను అంటే ఈరోజు మంచిది కదా, కొంచెం టచ్ చేపిద్దామని. పొద్దున చేసిన కొంచెం ఇడ్లీలా గట్టిగా ఉంది. ఏదైనా నవ్వాలి కదా, నవ్వలే మరి ఏం చేస్తావు? ఆ పళ్ళుంటే నేను నవ్వలేకపోతున్నాను, అది పళ్ళు లేదు ఎలా నవ్వుతుంది మా. నువ్వు ఇక్కడ కట్ చేసింది కదా పెద్దలతో అని పాల్లో నానబెట్టాను కొంచెమే, అంటే ఇంత ముక్క కూడా ఉండదేమో. స్టార్ట్ చేసాము తింటదా లేదని చెప్పి పాల్లో మొత్తం పిసికేసి ఇడ్లీ పాల్లో నానబెట్టి తినిపిస్తుందమ్మ. అలవాటు చేద్దామని. ఎలా చూపించండి. డ్రెస్ మార్చేసాను ఏంటో అనుకుంటారు కదా, పాస్ పోస్తుంది అందుకే డ్రెస్ మార్చుకున్నా. ఓ నానా, ఈరోజు నీ 7th month బర్త్డే నేది. మా అమ్మ చట్నీలు బాగా చేస్తుంది, కర్రీస్ బాగా చేస్తుంది, టమాటా చట్నీ చాలా బాగా చేస్తుంది. కుదిరితే ఒక చిన్న షార్ట్ వీడియో పెడతాను తర్వాత, ఆవిడ బాధలు చూపిస్తా తినిపించడానికి. ఇప్పుడు ఎక్కడికి బాల్కనీలోకి వెళ్తావా? బాల్కనీలోకి వెళ్దాం. చలి మామూలుగా ఉందా? తీ. అసలు ఇంత టైం అయినా కూడా చలి అసలు ఎలా ఉందో తెలుసా అమ్మా? టైం ఎంత? 11 అయింది కదా. ఏసీ కూడా చల్లగా రాదు, చలి మామూలుగా పట్టట్లేదు. తినేనా బంగారు నేను పెడతాను. సీరియస్లీ మా కాన్సన్ట్రేషన్ అంతా పూర్వి పైనే ఉంది, ఎందుకంటే జూ పార్క్ వెళ్ళింది ఈ రోజు. అంటే మనతో వెళ్తే అది వేరు, టీచర్స్ కూడా బాగా చూసుకుంటారు కాదని చెప్పను కానీ, బట్ వెళ్ళింది కదా అక్కడ యానిమల్స్ అవి ఉంటాయి. వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ అడగాలి ఎలా ఉంది ఏంటి అనేది. పూరిక చిన్నప్పుడు వెళ్ళాము ఒకసారి, మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదు. ఎలా ఉంటుందో ఏంటో పాపం, ఒక భయం అవుతుంది. వెళ్ళొద్దని చెప్పాను కానీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు కాబట్టి, స్కూల్ వాళ్ళది కదా, వెళ్తాననింది. చూడాలి ఏం చెప్తుందో వచ్చాక, ఎలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటో. బట్ భయంగా ఉంది, ఏం చేస్తుంది ఏంటో, వచ్చే వరకు తెలియని ఒక భయం ఉంటుంది కదా. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి, 11 అయింది కాబట్టి ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక 1 hour లంచ్ టైం వరకు నాకు తెలిసి అక్కడ ఉంటారు. మా లంచ్ కూడా తీసుకెళ్ళింది కదా, ఈవినింగ్ లో తీసుకొచ్చేస్తాం. మళ్ళీ స్కూల్ టైం ఎట్లయినా అదంతా తిరగాలి కాబట్టి, వచ్చిన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ అడగాలి, ఎలా ఉన్నాయి ఏంటి, ఏమేమి చూసింది ఏంటి అనేది అడగాలి. అండ్ ఈ రోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో మొత్తం షూట్ చేస్తాను, ఏం జరుగుతుంది ఏంటి అనేది. మళ్ళీ టచ్ లోకి వస్తా, అప్పటి వరకు చూస్తూ ఉండండి.
మధురెడ్డి అఫీషియల్. మరి ఎందుకు నా అలా కసురుతున్నావు దాన్ని? మొహం ఎక్కేస్తుంది. నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, మరి నన్ను ఎలా రక్కుతుంది? నేనెంత బాధపడాలి? నేనేమైనా బాధపడుతున్నానా? కొట్టాను నిన్ను, కొట్టాలి నిన్ను. ఇద్దరికి వచ్చింది అది, ఇద్దరికి వచ్చింది. నన్ను నీకన్నా దారుణంగా చేస్తుంది. ఆడుకుంటుంది మా ఆట ఇది ఆట. మరి ఎవరితో? అమ్మా చూడు అమ్మా అమ్మా నన్ను ఎంతలా రక్కుతుంది మా. మరి నీకేం తెలుసు మా? పాలిచ్చినట్టు నాకు చుక్కలు చూపిస్తుంది. ఆడుకుంటుంది మా అది. ఇది ఆట. పూర్వీ హాయ్. ఎలాగుందా ట్రిప్పు? ఎలాగుంది? ఏమేం చూసావు? ఇట్రా. ఏం చూసావు? జంతువుల్ని ఎలా చూసావు? ఎలా రా. ఏ జంతువులు చూసి ఏమేమి ఉన్నాయి? టైగర్, ఎలిఫెంట్, జిరాఫీ, కోతి, బర్డ్స్, ఇంకా స్క్విరిల్, ఇంకా ఉడతలు. చెప్పాను కదా, ఉడతలు, ఇంకా బెంగాల్ టైగర్స్. సర్లే వెళ్ళి కాలేజీలో కొడుకు కాలేజీలో కొడుకు పోనా. ట్రిప్ ఎలా జరిగింది? బాగా ఎంజాయ్ చేసావా? సూపర్. ఏమేం కనిపించినాయి? వైల్డ్ యానిమల్స్. ఇంకా అంటే వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి అలా. ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? జస్ట్ ఆటోమేటిక్గా నా చెయ్యి వెళ్ళిపోద్ది. ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చెప్పు. ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి యానిమల్స్? ఎక్కువ. లయన్ తప్ప. లయన్ లేదా? లేదు. హిత్వి నువ్వు సారీ పూరి నువ్వు వెళ్ళావా? నాకు టెన్షన్ అయింది తెలుసు ఎలా ఉంటావు ఏంటని చెప్పి. ఎందుకు? ఏమో జూ పార్క్ వెళ్ళావు కదా, తిన్నగా ఉండవు, అవి ఇవి టచ్ చేస్తే నాకు భయం వేసింది నిజంగా. ప్రాబ్లం జూ పార్క్ నేను ఒకసారి వెళ్ళినా. చిన్నప్పుడు ఇలా తీసుకెళ్ళాను నేను. నాన్న ఎత్తుకున్నాడు కదా. కాదు కానీ మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు చెల్లిది ఈ మంత్ 7th మంత్ కదా బర్త్డే. 18 చేద్దాము. నాకు నీ లిప్స్ చూస్తే అర్థమైంది మేకప్ థీమ్ చేస్తే బెస్ట్ అని. మేకప్ థీమ్ బాగుంటుందా లేకపోతే ఏమన్నా లైక్ 7th మంత్ కాబట్టి చాక్లెట్స్ పెడదామా? చాక్లెట్స్ ఉన్నాయా? తెప్పిద్దాం, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తా. పడుకుంది. సో అయితే మేకప్ థీమ్ చేద్దామా? చాక్లెట్ థీమ్. చాక్లెట్స్ చూద్దాము, మేకప్ ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే మేకప్ ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో అయితే. ఓకే చలో స్టార్ట్. చెల్లి లేపుతాం. చెల్లి అప్పుడు జుట్లు వేసింది ఏంటి ఇందా నుంచి ఇలానే ఉందా? అమ్మ ఒకసారి దాన్ని లేపుతా. అది ఇప్పుడే పడుకుంది. అస్సలు అది పడుకుంది. ఇప్పుడు రెడ్ క్లాత్ ఉంది, వైట్ ఉంది కదా. ఇప్పుడు మేకప్ ఐటమ్స్ వైట్ దాని పెడదామా రెడ్ దాని పెడదామా? వైట్ మీద బెడ్ ఎందుకంటే కనిపిస్తుంది. హిత్వి ఏమో రెడ్ మీద కనిపిస్తుంది బెస్ట్. అంతే అంటావా? ఓకే అయితే వైట్ ఇటు పెడదామా రెడ్ ఇటు పెడదామా లేదా ఇలా నుంచి? అలానే ఉంచి. ఓకే ఓకే రెడ్ ఏమో అటు సైడ్ పెట్టు. వద్దులే వద్దులే. రెడ్ వచ్చేసారండి. ఆగండి మీకోసమేనండి షర్ట్. ఆగండి అమ్మా, ఆగండ్రా ఆగండ్రా. ఏంటి రెడ్ ఇటు పెడదాము? అదే అంటున్నా, చెల్లిని రెడ్ మీద వేస్తావు కదా, అది ఎడ్జ్ ఉంది కదా తగులుతుంది అని అంటున్నా నేను. ఎందుకు రెడ్ మీద చెల్లిని పెట్టమని తెలుసా? ఇప్పుడు నువ్వు వైట్ మీద చెల్లిని పెట్టేసి రెడ్ మీద మేకప్ ఐటమ్స్ పెడితే నీకు మేకప్ ఐటమ్స్ కనిపించవు కదా, అందుకనే రెడ్ మీద చెల్లిని పెడితే అయిపోతుంది. ఒకసారి తీసుకో, ఒకసారి తీసుకో పైకి. ఇది ఒకసారి నాన్న ఉన్న సైలెంట్ మంచిగా ఉండాలి. బాగుంది. ఇది
ఇదిగో కిషోర్ చేస్తాను, ఎలా కవర్ చేస్తాడో చూపిస్తాను చూడండి. హలో, ఎక్కడున్నావు అంటే అదేంటి బయలుదేరలేదా? పొద్దున్న బయలుదేరుతావా? ఏమి ఎప్పుడు బయలుదేరుతావు పొద్దున్న? మరి ఎక్కడ ఉన్నట్టున్నావు? సరేలే అయితే. నాకే కవర్ చేస్తున్నాడు. సో వస్తాడు, అప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. యాక్టింగ్ బాగా ఎక్కువైపోయింది. సో నా డిన్నర్ ఉప్మా. ఉప్మా అంటే పిచ్చి, ఎంత పిచ్చి అంటే మాటల్లో చెప్పలేను, అంత పిచ్చి. రోజు ఉప్మా పెట్టినా తినేస్తాను, అంత పిచ్చి ఉప్మా అంటే. అయితే ఈరోజు ఫోటోషూట్ ఎందుకో 3 నెలల నుంచి నేను అనుకున్నట్టు అసలు రావట్లేదు. ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకలా అనుకుంటాను, అది అసలు సెట్ అవ్వట్లేదు. ఏంటో రీజన్ తెలియట్లేదు. హిత్విగడ్ అయితే పడుకున్నాడు. ఇంకా నేను తినేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతా డ్రెస్ చేంజ్ చేసుకొని. అండ్ కిషోర్ కూడా స్టార్ట్ అయ్యాడు. కానీ కిషోర్ నాకు చెప్పలేదు, మా అత్తమ్మ నాకు చెప్పారు. ఈరోజు స్టార్ట్ అవుతాడని విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఎల్లుండి నా బర్త్డే కాబట్టి కంపల్సరీ వస్తాడు. సో తను నాకు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడున్నావు అని అడిగితే బయటికి వెళ్తున్నా అన్నాడు. ఏదో ఒక టైంలో అయితే కిషోర్ వస్తాడు, ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను తినేసి ఇంకా హిత్వి దగ్గరికి వెళ్ళిపోతాను. అండ్ పూర్విక కూడా బాగా టైర్డ్ అయిపోయింది. యాక్చువల్గా హిత్వికి ఫోటోషూట్ అప్పుడే అది పడుకుండిపోయింది. తర్వాత ఈరోజు జూ పార్క్ వెళ్ళారు కదా, మొత్తం తిరిగి తిరిగి అలసిపోయింది, అది కూడా పడుకుండిపోయింది. ఇంకా నేను కూడా డిన్నర్ చేసిన తర్వాత నేను కూడా హిత్వి దగ్గరికి వెళ్ళిపోతాను పడుకోవడానికి. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ కిషోర్ వచ్చిన క్లిప్ కూడా పెడతాను, పాసిబుల్ అయితే షూట్ చేస్తాను. మరి ఏ టైంకి వస్తాడో నాకు తెలియదు. ఆల్రెడీ టైం అయితే 8:30 అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ థింక్ నాకు తెలిసి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యేసరికి హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోతుంది. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఏదైనా కానీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నా బర్త్డే కూడా విష్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెంటల్ నీకు ఏమన్నా తీసుకోవచ్చు కదా, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కదా ఒక పూట. ఎందుకు లేదా, అంత ప్లేసే కదా. చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చినాడు, అక్కడెక్కడ పెట్టుకొని రావాలి. నాకు తెలియదు అనుకున్నావా నువ్వు వస్తున్నావు? కార్ మర్చిపోయినా నేను. ఆయన ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా కిషోర్. ఎందుకులో నా పక్కన ఎడన్నా పెట్టుకోవాలి. 5 నొక్కుంది 3 ఎన్ని కోవాలో. పొద్దున్న బయటకు వెళ్ళిపోయాడు. పద 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 పద. Subscribe now and press the bell icon. Never miss an update.